వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంపిటేటివ్ మ్యాథ్స్ బై బాలాజీ. ఈరోజు భావన చూద్దాం. కాన్సెప్ట్ శాతములను నిష్పత్తులలోకి మార్చవచ్చు. పర్సంటేజెస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ రేషియోస్. ఎగ్జాంపుల్ 5%. 5% అనగా భిన్నము 1/20. The fraction value of 5% is 1/20. 1/20 can be expressed as 1:20. So, percentages can be expressed as ratios. శాతములను నిష్పత్తులలోకి మార్చవచ్చు. ఇలా శాతములను నిష్పత్తులలోకి మార్చడానికి మనకు బేస్ వాల్యూ కావాలి, లేదా నిష్పత్తిని శాతంలోకి మార్చడానికి మనకి బేస్ వాల్యూ కావాలి. బేస్ వాల్యూ అంటే చూద్దాం ఒకసారి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లో 100 రూపీస్ ఉన్నాయి, రైట్ హ్యాండ్ లో 80 రూపీస్ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్త వినాలి. లెఫ్ట్ హ్యాండ్ లో 100 రూపీస్, రైట్ హ్యాండ్ లో 80 రూపీస్ ఉన్నాయి. నేను 100 చే 80ను పోలుస్తున్నా, 100 చే 80ను పోలుస్తున్నా. 100 కంటే 80 ఎంత తక్కువ? 100 కంటే 80 ఎంత తక్కువ? 20 తక్కువ. ఇక్కడ 100 చే 80ని పోల్చడం వలన 100 మనకి బేస్ వాల్యూ అవుతుంది. 100 చే 80ని పోల్చడం వలన బేస్ వాల్యూ 100 అవుతుంది. అదే ఒకవేళ నేను 80 చే 100ను పోల్చాను అనుకోండి, 80 కంటే 100 ఎంత ఎక్కువ? 80 కంటే 100 ఎంత ఎక్కువ? 20 ఎక్కువ. 80 చే 100ను పోల్చడం వలన ఈ సందర్భంలో ఆధార విలువ 80 అవుతుంది. ఇక్కడ ఆధార విలువ అంటే ఏంది? ఆ ఆధార విలువ చే ఇంకొక సంఖ్య ఎంత ఎక్కువ లేదా ఎంత తక్కువ అనేది పోలుస్తాం. ఇలా ఒక సంఖ్య చే ఇంకొక సంఖ్య ఎంత తక్కువ ఎంత ఎక్కువ అనే దాన్ని బట్టి పోలుస్తున్నాం కాబట్టి ఆ సంఖ్యను మనం ఏమంటాం? ఆధార విలువ. మొదట నేను 100 చే 80ని పోల్చా, 100 కంటే 80 ఎంత తక్కువ, 100 కంటే ఎంత తక్కువ కాబట్టి 100 ఆధార విలువ బేస్ వాల్యూ. ఆ తర్వాత 80 కంటే 100 ఎంత ఎక్కువ? మనకు తెలుసు 80 కంటే 100 20 ఎక్కువ. 80 చే 100ను పోల్చడం జరిగింది కాబట్టి 80 ఇక్కడ ఈ సందర్భంలో బేస్ వాల్యూ అవుతుంది. ఇలా పర్సంటేజెస్ ను కనుక్కోవడానికి మనకి బేస్ వాల్యూ కావాలి. దాన్ని ఒక 3 మెథడ్స్ లో చెప్తాను. మెథడ్ 1, 2, 3లలో రేషియో మెథడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుంచుకోవాలి మనం. రైట్, ఫస్ట్ మెథడ్ చూద్దాం. Question: 99 is what percent of 135? 99 is what percent of 135? 99 అనున్నది 135లో ఎంత శాతము? What percent of 135? So our base value is 135. 135 చే 99ని పోలుస్తున్నాం. 135లో ఎంత శాతం కావాలి కాబట్టి 135 is our base value. ఇచ్చిన రెండు వాల్యూలలో ఏది బేస్ విలువ? దేనితో పోలుస్తున్నాం? 135లో 99 ఎంత శాతం అన్నాడు. సో 135లో 99 ఎంత శాతం? శాతం కావాలి కాబట్టి ఇంటూ 100% చేస్తాం డైరెక్ట్ అన్నమాట. ఇక్కడ బేస్ వాల్యూ ఏంటిది? 135. ఇది 99 రాయాలన్నా 135 రాయాలన్నా అన్న డౌట్ ఉంటుంది. ఇక్కడ 99ని 135తో పోలుస్తున్నాము. We are comparing 99 with respect to 135. So 135 is our base value. అందుకని నేను బేస్ వాల్యూ ఎప్పుడు డినామినేటర్ లో ఉంటుంది. ఈ మాట గుర్తుంచుకోండి. నా లాంగ్వేజ్ ఇంపార్టెంట్. ఇక్కడ బేస్ వాల్యూ ఎప్పుడు డినామినేటర్ లో ఉంటుంది. రైట్, 9 11s, 9 1s are 9, 9 5s are 45, 1100 by 15%.
15 sevens are 105, 15 sevens are 105, 5 remainder 0, 15 threes are 45, 45 remainder is 5 whole 15%. ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది, 5 ones are 5 threes are, that is 73 whole 1/3%. 135లో 99 ఎంత శాతము? 73.13%. Yes, 99 is 73 whole 1/3% of 135. ఇలా పోల్చవచ్చు. మెథడ్ 2. ఇక్కడ నాకు ఇది నంబర్ 135 అనుకోండి. ఇదేంటి నంబర్ 135. 135 ని నేను దేనితో పోలుస్తున్నా? 135 లో 99 ఎంత శాతం? ఇది 99 అనుకోండి. మనకు తెలుసు ప్రతి సంఖ్య దానికదే 100%. Every number itself is 100%. Every number is known as itself is 100%. ఇప్పుడు నేను చూడండి 135 ఈ విలువ 100% అయితే 135 లో 99 ఎంత శాతం కావాలి మనకి? 135 ను 100% వాల్యూ అనుకోండి, అప్పుడు 99 ఎంత శాతం? ఎక్కువ అయితే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ. అనులోమానుపాత సంబంధం. Proportional. There is a proportional between 135 number and percentage. There is a proportional అనులోమానుపాత సంబంధం. కాబట్టి రివర్స్ ఫ్రాక్షన్ తీసుకుంటాం. That is called 99/135 into 100%. ఇంతకు ముందే క్యాలిక్యులేట్ చేసిన విధంగా the value is 73 whole 1/3%. ఓకే, ఈ విధంగా చూడొచ్చు. అర్థం చేసుకోవడానికి ఇక్కడ నాకు బేస్ వాల్యూ 135. 135 లో 99 వేస్తా. నెక్స్ట్ గోల్డెన్ మెథడ్, రేషియో మెథడ్. ఈ మెథడ్ రావాలి, ఇది మనకు షార్ట్ కట్. చూడండి, ఒక నెంబర్ ఎంత ఇచ్చాడు? 135. ఇంకొక నెంబర్ ఎంత? 99. ఈ రెండింటి నిష్పత్తి ఫైండ్ అవుట్ చేస్తాను. 9 15s are 135, 9 11s are 99. చూడండి, నేను బేస్ వాల్యూ ఏంటిది? నా బేస్ వాల్యూ ఇది. ఎందుకు? 135 లో 99 ఎంత? What percent of 135 is 99? So base value is 135. Base value 135. దాని రేషియో ఎంత? 15. 135 లో 99. So that is 11/15. 15 లో 11 ఎంత శాతం ఉంటుందో 135 లో 99 కూడా అంతే శాతం ఉంటుంది. గుర్తుంచుకోవాలి అన్నమాట. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ తక్కువ చేస్తున్నాం, మనం క్యాలిక్యులేషన్ ని తగ్గించుకుంటున్నాము. 135 లో 99 ఎంత శాతం ఉంటుందో 15 లో 11 కూడా అంతే శాతం. మనకు తెలుసు 1/15. 1/15 ఎంత ఉంటుంది? 6.66%. కానీ ఇది 11/15 కాబట్టి 1166 చేస్తే 6 6 6 72 73.26%. That is approximately 73.1/3% అవుతుంది. ఓకేనా? అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకున్నందుకే ఇక్కడ రాదు నాకు. సుమారు విలువ ఇది 6.66 అనేది 1/15 యొక్క సుమారు విలువ కాబట్టి ఇది ఎగ్జాక్ట్ వాల్యూ, ఇది సుమారు వాల్యూ. ఈ విధంగా మనము పర్సంటేజ్ ని శాతాల్లోకి మార్చేటప్పుడు రేషియో మెథడ్ యూజ్ చేస్తే ఈజీగా వస్తుంది మనకు. రేషియో మెథడ్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది పోల్చడం అనే దాంట్లో కంపారిజన్ లో ఈ 4 టైప్స్ లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది మనకి. ఈ 4 టైప్స్ క్వశ్చన్స్ మాత్రం అడగడం జరుగుతుంది. రేషియో మెథడ్ ని ఇందాక చర్చించినట్టు రేషియో మెథడ్ ఉపయోగించి వీటిని ఎలా సాధిస్తామో చూద్దాం. ఫస్ట్ వన్, 99 is what percent of 135? 99 అనే సంఖ్య 135 లో ఎంత శాతం? నేను మన ఇష్టము 99:135. ఈ 2 నెంబర్స్ ఏమున్నాయి నాకు? వీటిని క్యాన్సిలేషన్ చేస్తే 9 11s 9 15s. అయితే ఇక్కడ మన బేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ముఖ్యం. బేస్ వాల్యూ ఎంత? ఇక్కడ మనకి బేస్ వాల్యూ
135లో 99ని 135తో 99ని పోలుస్తున్నాం కాబట్టి 135 మన బేస్ వాల్యూ అవుతుంది. ఓకే, we comparing 99 with respect to 135, so 135 is our base value. అది మైండ్ లో పెట్టుకోండి. అనగా 15 లో 11 ఎంత శాతం ఉంటుందో 135 లో 99 కూడా అంతే శాతం ఉంటుంది. ఎస్, 1/15, 11 into 1/15, 1/15 means 6 whole 2/3 percentage. So 11/15 means 11 of 6 whole. 11 6 are 66. Okay, 11 6 are 66 plus 11 2s are 22. 22 లో ఎన్ని 3s ఉన్నాయి? 7 3s పోగా 1 మిగులుతుంది. 1/3 percentage. 66 plus 7, 73 whole 1/3 percentage is our answer. Okay, so 99 is 73 whole 1/3% of 135. 135లో 99 అనున్నది 73.13% అవుతుంది. అదే రివర్స్ అడిగాడు ఇప్పుడు. 135 is what percent of 99? 135 అను సంఖ్య 99లో ఎంత శాతం? చూద్దాం. బేస్ వాల్యూ ఏంటిది ఇక్కడ? బేస్ వాల్యూ ఈజ్ 99. బేస్ వాల్యూ ఈజ్ 99. ఇది గుర్తుపట్టాలి. బేస్ వాల్యూని మనం గుర్తుపట్టగలిగితే చాలు. సో 99 is to 135, that is 9 11s are 9 15s are, but base value this time is 11. ఈసారి బేస్ వాల్యూ 11. 11 over 15. మనకు తెలుసు 1/11 is 9 whole 1/11%. కానీ మనకు కావాల్సింది దానికి 15 times, 15 సార్లు. 15 9s are 135 plus 15 1s are 15. 15/11. 15 లో ఒక 11 పోగా ఇంకా 4/11 మిగులుతుంది. 135 plus 1 136 whole 4/11%. So 135 is 136 whole 4/11% of 99. 135 అను సంఖ్య 99లో 136.4/11 శాతము. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు 99 135లో ఎంత శాతము? 135 99లో ఎంత శాతం? ఇప్పుడు ఎక్కువ తక్కువ అనే కాన్సెప్ట్ అడిగారు చూడండి. వాట్ పర్సెంట్ లెస్ దెన్ 99 is what percent less than 135? 99 is, సారీ డబుల్ టైం వచ్చింది. 99 is what percent less than 135? ఇక్కడ చూడండి, 135 is what percent more than 99? ఇలాంటి క్వశ్చన్ లెస్ మోర్ కాన్సెప్ట్ కంపారిజన్. ఇలా 99 135లో ఎంత శాతం, 135 99లో ఎంత శాతము, 99 135 కంటే ఎంత శాతం తక్కువ, 135 99 కంటే ఎంత శాతం ఎక్కువ. ఈ 4 మోడల్లో క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. చూడండి, సేమ్ రేషియో మెథడ్ 99 is to 135. మనకు తెలుసది 11 is to 15 క్యాన్సిలేషన్ చేస్తే. ఇక్కడ మనం బేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 99 is what percent less than 135? Yes, 135 is our base value. 135 కంటే 99 ఎంత తక్కువ? 135 కంటే అనే వాల్యూని గుర్తుపట్టాలి. 135 బేస్ వాల్యూ అంటే ఇప్పుడు మనకి బేస్ వాల్యూ ఎంత? 15. మరి 15 కంటే 11 ఎంత తక్కువ? 4 తక్కువ. ఇక్కడ తక్కువ అనే దాన్ని నేను మైనస్ గుర్తుతో చూపిస్తా. మైనస్ అంటే రుణాత్మక విలువ అని కాదు, అది తక్కువ అని అర్థం, అంతే. దాన్ని గుర్తుంచుకోవాలి. -4 over 15. 15 కంటే 11 4 తక్కువ, కానీ బేస్ వాల్యూ 15. -4 over 15, -4/15. -4 అనేది తక్కువ విలువ అనే దాన్ని చూపిస్తుంది. మనకు తెలుసు 1/15 వాల్యూ 6 whole 2/3%. కాబట్టి మనకు 4/15% వాల్యూ కావాలి. 4 6 4 6 24, 4 2 8. 8 లో ఎన్ని 3s ఉన్నాయి? 2 3s ఉండగా ఇంకా 2 మిగులుతుంది. 2/3%. ఓకే, 3 2 6 plus 2 8, 4 2 8/3 same, that is 26 whole 2/3%. 99 135లో
135 కంటే ఎంత శాతం తక్కువ? 26.2/3% తక్కువ. ఇందాక 99 135లో ఎంత శాతం? 73.13%. కానీ ఇక్కడ ఎంత తక్కువ శాతం, ఇక్కడ ఎంత శాతం, ఇక్కడ ఎంత తక్కువ శాతం, దీన్ని గమనించాలి పిల్లలు. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ మనకి 99 135 ఎట్లా తీసుకోండి రేషియో 11:15 9 టేబుల్ లో కట్ చేస్తే 135 is what percent more than 99? 99 కంటే ఎంత శాతం ఎక్కువ? 99 కంటే. కాబట్టి మన బేస్ వాల్యూ వచ్చేసి 99. బేస్ వాల్యూ ఈస్ 99. రైట్. మరి 99 కంటే 135 అంటే 11 కంటే 15 ఎంత ఎక్కువ? నిష్పత్తి ఎంత ఎక్కువ వచ్చింది? +4. ఇందాక ఎక్కువ అనే దాన్ని ప్లస్ గుర్తు, తక్కువ అనే దాన్ని మైనస్ గుర్తు చూపిస్తుంది తప్ప ఇది రుణాత్మక సంఖ్య ధనాత్మక సంఖ్య కాదు. ఓవర్ బేస్ వాల్యూ ఏంటిది మనకి ఈసారి 11. Yes, we know that 1/11 is 9 whole 1/11%. 1/11 means 9 whole. కానీ మనకు దానికి 4 టైమ్స్ కావాలి. 4 9s are 36 whole 1/4 1s are 4/11% ఎక్కువ. ఇప్పుడు చూడండి 99 కంటే 135 ఎంత ఎక్కువ? 36.4% ఎక్కువ. ఇక్కడ 99లో 135 ఎంత శాతము? 136.4/11%. ఇక్కడ 99 కంటే 135 ఎంత ఎక్కువ శాతము? 36.4/11%. ఈ విధంగా మనకు 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇది కాన్సెప్ట్ యాక్చువల్లీ. నేను ఒకటే ప్రాబ్లం 99 135 తీసుకొని ఎన్ని విధాలుగా అడగవచ్చో చూపించాను. ఇప్పుడు వీటిని ఉపయోగించి మనం ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 5th. Next question, 5th one. 2 is what percent of 50? 2 is what percent of 50? 50లో 2 ఎంత శాతం? ఇక్కడ మనకి 50 ఉంది, 2 ఉంది. రేషియో తీసుకుంటే 2/25 2 పార్ట్. ఇక్కడ బేస్ వాల్యూ ఏంటి? అది ఇంపార్టెంట్. బేస్ వాల్యూ 50లో అన్నాడు. వాట్ పర్సెంట్ ఆఫ్ 50 is 2. సో బేస్ వాల్యూ ఈస్ 50. 50లో అన్నాడు కాబట్టి బేస్ వాల్యూ 50. 50 యొక్క రేషియో ఎంత? 25. 25లో 1 ఎంత శాతం? 50లో 2 ఎంత శాతం ఉంటుందో 25లో 1 ఎంత శాతం? 1/25 అనగా మనకి 4%. సో ఆన్సర్ ఇస్ సి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. హోంవర్క్ చూడండి. 32 is what percent of 80? Next important, if 50% of x minus y equal to 30% of x plus y, then what percent of x is y? Then what percent of x is y? x లో y ఎంత శాతం చూద్దాం. x minus y లో 50% విలువ, x plus y లో 30% విలువ అయినా x లో y ఎంత శాతం? ఇక్కడ బేస్ వాల్యూ ఏమవుతుంది మనకి? x ఏమవుతుంది? బేస్ వాల్యూ. ఇది గుర్తుపడితే చాలండి. బేస్ వాల్యూని గుర్తుపడితే నీకు సగం ఆన్సర్ వచ్చేసినట్టే. ఇంకా క్యాలిక్యులేషన్ సంబంధించి నేను ఇక్కడే చేసేస్తున్నా. పర్సంటేజ్ 0 0 5 into x minus y. చూడండి పర్సంటేజ్ 0 0 కట్ చేసేస్తే 5 into x minus y equal 3 into x plus y. అదే రాస్తున్నాం చూడండి. 5 into x minus y equal 3 into x plus y. ఇక్కడ 5ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇక్కడ 3ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, పంచాలి 5 3. 5 into x 5x, 3 into x 3x. ఈ 3x ఎలెక్ట్ చేసుకొస్తే -4x అవుతుంది. 5 minus 3 2x ఈక్వల్ ఇక్కడ 3y, ఈ -5y వస్తే 3 plus 5 8y. 2 1s 2 4s. మనకు తెలుసు x is 2y, 4 is to 1. చూడండి ఇప్పుడు మన బేస్ వాల్యూ ఏంటిది? x. బేస్ ఎంత ఉంటుంది? 4. 4 లో y వాల్యూ y నిష్పత్తి 1. సో 4 లో 1 ఎంత శాతం? 1/4 అనగా మనకు తెలుసు దట్ ఈస్ 25%. 1/4 ఈజ్ నథింగ్ బట్ 25% అన్నమాట. ఆ విధంగా చేయాలి.
ఆన్సర్. If 20% of A equal 50% of B, then what percent of A is B? Okay, so we are comparing B with respect to A. So A is our base value. A లో 20%, B లో 50% సమానమైన A లో B ఎంత శాతం? రైట్, చూడండి. పర్సంటేజ్ 0 0 2 into A, 2A equal 5B. A is to B, that is 5 is to 2. ఇక్కడ బేస్ వాల్యూ ఏంటిది మనకి? A లో B ఎంత శాతం? A ఆధారం, దాని నిష్పత్తి 5. A లో B నిష్పత్తి 2/5. మనకు తెలుసు 1/5 value is 20%, then 2/5 value is 40%. The answer is 40%. ఈ విధంగా చూడండి, రేషియో మెథడ్ లో ఎంత శాతము, ఎంత తక్కువ, ఎంత ఎక్కువ చాలా ఈజీ క్యాలిక్యులేషన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 9th one. What percent of 3.6 kg is 72 grams? 3.6 kg లో 72 గ్రాములు ఎంత శాతం? చూద్దాం. మనకు తెలుసు 1 kg is equal to 1000 grams. 1 కిలో అనగా 100 గ్రాములు. మరి 3.6 కిలోలు అనగా 3600 గ్రాములు. ఇక్కడ ఎన్ని గ్రాములు? 72 గ్రాములు. కానీ మన బేస్ లో చూడండి, 3.6 కేజీలో 72 గ్రాములు ఎంత శాతం కాబట్టి బేస్ వాల్యూ వచ్చేసి 3.6 kg. సో 3.6 kg is our base value. Okay. 36 hundreds are 36 twos are 2 ones are 250s are. Okay. So base value is 50 over 1. 50 లో 1 ఎంత శాతం? 1/50 అంటే ఎంత శాతము? 2%. సో ఆన్సర్ ఇస్ డి. ఓకే, లేదా డైరెక్ట్ 2/100 దట్ ఈస్ 2% అని కూడా రాయొచ్చు, క్యాన్సిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. రైట్, ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇఫ్ m% of m plus n% of n is equal to 2% of m into n is equal to 2% of m into n, then what percent of m is n? What percent of m is n? So our base value is m. m లో n ఎంత శాతం? రైట్, m లో m శాతం ప్లస్ n లో n శాతం ఈక్వల్ m into n లో 2%. అయినా n అనేది m లో ఎంత శాతం? ఇది మన బేస్ వాల్యూ. ఈ బేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. రైట్, నేను ఏం చేస్తున్నా అంటే దట్ ఈస్ గివెన్ m% ఆఫ్ నథింగ్ బట్ ఇంటూ m, లో అనగా ఇంటూ గుర్తు, m into m శాతము ప్లస్ n into n శాతము, n into n శాతము ఈక్వల్ mn into 2%. m% of m plus n of n% equal mn into of 2%. mn of 2%. నేను ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది మొదటి పదం, ఇది రెండవ పదం. ప్లస్ గుర్తుకు ముందు ఒక పదం, ప్లస్ గుర్తుకు రెండవ పదం. ఈ రెండు పదాల్లో ఉమ్మడిగా ఉన్నది పర్సంటేజ్. ఇక్కడ కూడా పర్సంటేజ్ నుంచి చూడండి. సో LHS లో పర్సంటేజ్, RHS లో పర్సంటేజ్ గెట్స్ క్యాన్సిల్. ఈ రెండింటిని ఉమ్మడి ఉన్నదాన్ని బయటికి లాగితే LHS RHS లో ఉన్న పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. m into m m square plus n into n n square equal to mn. ఈ 2mn ని LHS తీసుకెళ్తే అది మైనస్ అవుతుంది, RHS లో 0. a² plus b² minus 2ab. మనకు తెలుసు a² plus b² minus 2ab అంటే a minus b whole square. సో ఇక్కడ m minus n whole square రాయొచ్చు, లేదా n minus m whole square ఈక్వల్ RHS 0. ఈ మొత్తం విలువ నేను వర్గంగా రాయొచ్చు, ఒక సంఖ్య యొక్క వర్గంగా రాయొచ్చు. చూడండి, ఇది m minus n whole square 0 అయితే m into m minus n equal 0 అవుతుంది. ఎలా చూడండి, మనకి a² 0 అయింది అనుకోండి, a² నేను a into a రాయొచ్చు 0,
రెండు సంఖ్యల లబ్ధం సున్నా అయిందంటే అయితే మొదటి సంఖ్య అన్న సున్నా కావాలి లేదా రెండవ సంఖ్య అన్న సున్నా కావాలి. దీని అర్థం ఈ రెండిట్లో ఏదో ఒకటి సున్నా, అందుకే వాటి లబ్ధం సున్నా. అలాగే m-n² ని m-n రాయొచ్చు. ఏదో ఒకటి లబ్ధంలో సున్నా అవుతుంది. సో n అటు పంపిస్తే m = n. ఈ రెండు సమానాలు. ఒకవేళ m 100% అయితే n కూడా 100%. కాబట్టి ఆన్సర్ 100%. m = n, రెండు సమానాలు కాబట్టి ఖచ్చితంగా 100% ఉంటాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ స్కేలింగ్ ఫ్యాక్టర్, మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. తెలుగులో స్కేల్ గుణకం అంటాం. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. దట్ కాన్సెప్ట్ ఏంటంటే we increase a number by 28% అంటాం. ఒక సంఖ్యను మనము 28% పెంచాము అనుకుందాం. ఆ సంఖ్య ఏ విధంగా మారుతుంది చూద్దాం. మెథడ్ 1. దీంట్లో నేను ఒక మాట రాస్తా. ఇనీషియల్ వాల్యూ తొలి విలువ, నెక్స్ట్ ఫైనల్ వాల్యూ తుది విలువ. నేను ఎప్పుడు దీన్ని ఐవిగా, దీన్ని ఎప్పుడు ఎఫ్విగా రాస్తుంటా. ఇది లాంగ్వేజ్, దీన్ని కొంచెం మీరు పట్టాలి. తొలి విలువ అంటే ఇనిషియల్ వాల్యూ, దాన్ని షార్ట్ కట్ లో ఐవిగా రాస్తా. తుది విలువ అనగా ఫైనల్ వాల్యూ, దాన్ని ఎఫ్విగా రాస్తా. ఈ రెండింటిని మీరు జర పట్టుకోవాలి. రైట్. మెథడ్ 1. నాకు ఇనిషియల్ వాల్యూ రాస్తాను. ఇది రూపీస్ లో చెప్తాను. మెథడ్ ఏంటంటే రూపీస్ లో మాత్రమే చెప్తున్నా. మీ పాకెట్ లో ముందుగా 100 రూపాయలు ఉండే. ఎంత ఉండే? 100 రూపాయలు ఉండే. మీరు దాన్ని ఎంత పెంచిర్రు? 28%. we increase a number by 28%. ఫర్ సపోజ్ మీ పాకెట్ లో 100 రూపాయలు ఉన్నాయి అనుకుంటే 28% అంటే ఏంది? 100కి 28 పెంచుడు. ఎస్, 100 రూపాయలు ఉన్నాయి, దానికి 28 పెరిగితే ఫైనల్ వాల్యూ ఎంత అవుతుంది? 128. ఇది రూపీస్ నోటేషన్ లో. ఇనిషియల్లీ ఇన్ యువర్ ప్యాకెట్ we have 100 rupees, but we increase 28%. What is the mean by 28%? 28 out of 100. It is increased 28 out of 100. 100 to 28 పెరిగింది. So the final value is 128. This is in rupees notation. Method 2. ఇక్కడ నేను పర్సంటేజ్ నోటేషన్ లో చెప్తాను. సేమ్ థింగ్ ఉంటుంది పర్సంటేజ్. ఇనిషియల్ వాల్యూ, లెట్ us సపోజ్ నీ దగ్గర ఎంత ఉందో అది 100%. నీ దగ్గర ఎంత ఉందో అది 100%. ఎస్, ఇనిషియల్ తొలి విలువ 100%. ఫైనల్ విలువ ఏమవుతుంది? ఇక్కడ 28 పెరుగుతుంది, 28% పెరుగుతుంది. ప్లస్ 28% ఆర్ ఇంక్రీజ్డ్. సో ఫైనల్ యూ హ్యావ్ 128%. రూపీస్ లో అంతే ఉంటుంది. నోటేషన్ జస్ట్ చేంజ్ అయింది. మెథడ్ 3 చెప్తా చూడండి. మెథడ్ 3 రేషియో మెథడ్. ఇది ఇంపార్టెంట్. రేషియో మెథడ్ ఇది ఇంపార్టెంట్. ఎలా చూడండి ఒకసారి. మనం ఒక నెంబర్ని ఎంత పెంచాము? 28% పెంచాము. ఒక నెంబర్ని ఎంత పెంచాము? 28% పెంచాము. కాబట్టి అది ప్లస్ అంటే రాస్తాను. ఇందాకే చెప్పాను, మైనస్ అంటే తగ్గుతుంది, ప్లస్ అంటే పెరుగుతుంది. 28 నేను ఏం రాయొచ్చు? 4% కి 7 times. 4% వాల్యూ 1/25. కానీ ఇది 4% కి 7 times కాబట్టి 7/25. నాకు బేస్ విలువ ముఖ్యం. వాట్ ఈస్ ద బేస్? 25. దిస్ ఇస్ ద బేస్ వాల్యూ.
బేస్ వాల్యూ ఈజ్ అవర్ ఇనిషియల్ వాల్యూ. ఈ రేషియో మెథడ్ లో ఇనిషియల్ వాల్యూ బేస్ వాల్యూ తీసుకుంటాం. ఎస్, ఇనిషియల్ వాల్యూ వాట్ ఈస్ అవర్ ఫైనల్ వాల్యూ. ఏ మెథడ్ లో ఇది రేషియో తీసుకుంటున్నాం. ఇనిషియల్ గా నాకు 25 రూపీస్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ గా నా దగ్గర 25 రూపీస్ ఉంటే 25 రూపీస్ యొక్క 28% 7 రూపీస్ పెరిగి అది 32 రూపీస్ అయింది. ఎంత పెరిగి? ప్లస్ 7 పెరిగి 32 రూపీస్ అయింది. ఓకేనా? సో ఇది పర్సంటేజ్ మెథడ్. ఇదేంటిది? పర్సంటేజ్ మెథడ్. ఇది 100 రూపీస్ నోటేషన్, ఇది రేషియో నోటేషన్. 28% పెరిగిందనగా వాట్ ఈస్ ద మీన్ బై 28% ఇంక్రీజ్? 28% పెరిగిందనగా నా దగ్గర 25 రూపాయలు ఉంటే 7 రూపాయలు పెరిగి 32 రూపాయలు అవుతుంది. ఓకే, 100కు 25 పెరిగిందన్నా 25 7 పెరిగి 32 అయింది అన్న ఒకటే అర్థము. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు మనము ఇది కాన్సెప్ట్ మాత్రమే. ఇప్పుడు నేను స్కేలింగ్ ఫ్యాక్టర్ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ యొక్క అసలు కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. దానికంటే ముందు ఇంకో కాన్సెప్ట్ చూడండి. 28% తీసుకుంటా నేను. 28% అంటే ఏం రాయొచ్చు మనము? 28/100. దీన్ని డెసిమల్ ఫామ్ లో ఏం రాయొచ్చు మనము? 0.28. దశాంశ రూపాయలు ఏం రాయొచ్చు? 0.28. అనగా పర్సంటేజ్ గుర్తు తీసేస్తే 2 దశాంశ స్థానాలు వస్తాయి, పెరుగుతాయండి. యాక్చువల్లీ ఇక్కడ దశాంశ స్థానాలు లేవు, పర్సంటేజ్ గుర్తు తీసేస్తే 2 దశాంశ స్థానాలు పెరుగుతున్నాయి. ఇఫ్ వి రిమూవ్ పర్సంటేజ్ సింబల్ there would be 2 decimal places or increase. ఓకే, రైట్. ఇప్పుడు నేను చూడండి 128% అంట. నేను పర్సంటేజ్ సింబల్ తీసేస్తే ఎన్ని దశాంశ స్థానాలు పెరుగుద్ది? 2 దశాంశ స్థానాలు పెరుగుద్ది. అదే నేను 1280% అన్నాను అనుకోండి, ఎన్ని దశాంశ స్థానాలు పెరగాలి? 2 దశాంశ స్థానాలు. 12.80. 28% అంటే 0.28. 128% అంటే 1.28. 1280% అంటే 12.80. అలాగే 2.8% అంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక డెసిమల్ ప్లేస్ ఉంది. పర్సంటేజ్ సింబల్ రిమూవ్ చేయడం వల్ల ఇంకొక 2 స్థానాలు పెరగాలంటే లేవు కాబట్టి సార్ట్ ఆఫ్ డిజిట్ ని 0తో రాస్తుంది. 2.8% అంటే 0.028. ఒకవేళ ఓన్లీ 2% ఉంది అనుకో, దిస్ ఈజ్ 0.02. 2% అంటే 0.02. ఈ విధంగా మనము పర్సంటేజెస్ ని డెసిమల్ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. పర్సంటేజెస్ ని డెసిమల్ ఫామ్, పర్సంటేజ్ డెసిమల్ ఫామ్, పర్సంటేజ్ డెసిమల్ ఫామ్, పర్సంటేజ్ డెసిమల్ ఫామ్. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. ఈ కాన్సెప్ట్ ని ఉపయోగించి ఎస్పెషల్లీ పిల్లలు ఇది చాలా బాగా గుర్తుంచుకోవాలి. ఈ 2 మెథడ్స్ కన్నా కూడా మెథడ్ 3 రేషియో మెథడ్. మెథడ్ 3 is called ratio method, which is very important. 28% పెరిగింది అనగా 28% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 7/25. అంటే బేస్ వాల్యూ, ఈ బేస్ వాల్యూ నాకు ఇనిషియల్ వాల్యూ, తొలి విలువ అనుకుంటా. తొలిగా నా పాకెట్ లో 25 రూపాయలు ఉండే 25 యొక్క 25% 7 రూపాయలు పెరిగి 32 అయిపోయింది. ఇక్కడ దీన్ని మనము చేంజ్ ఇన్ వాల్యూ అంటాం. గుర్తుంచుకోవాలి, లాంగ్వేజ్ చెప్తున్నా నేను. చేంజ్ ఇన్ వాల్యూ, మ్యాథమెటికల్ లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది. ఇనిషియల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ, చేంజ్ ఇన్ వాల్యూ. చేంజ్ ఇన్ వాల్యూ విలువలో మార్పు. తొలి విలువలో మార్పు ఎంత? 7. ఇది ప్లస్ ఉండొచ్చు, కొన్నిసార్లు తగ్గవచ్చు. దానికి సంబంధించి ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక పర్సంటేజ్ వాల్యూ ఇచ్చి ఇనిషియల్ వాల్యూ, చేంజ్ ఇన్ వాల్యూ, ఫైనల్ వాల్యూ కనుగొనమంటాడు. ఉదాహరణకి మనం అనుకుందాం, ఆ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%. ఒక నెంబర్ ని మనము 30% పెంచాము. అప్పుడు ఏం ఫైండ్ చేయాలి నువ్వు? ఇనిషియల్ వాల్యూ, చేంజ్ ఇన్ వాల్యూ, ఫైనల్ వాల్యూ. ఇది సివి అంటే చేంజ్ ఇన్ వాల్యూ, విలువలో మార్పు ఎంత. ఓకే, చూద్దాం. వాట్ ఈస్ 30 ఫ్రాక్షన్? 30% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 3/10. అంటే మొదట నాకు
ఇనిషియల్ వాల్యూ 10 ఉండే, ఇది పెరిగింది కాబట్టి 10 యొక్క 30% 3 అవుతుంది. 3 పెరిగి ఫైనల్ వాల్యూ 39. ఫైనల్ వాల్యూ ఎంత? 13. సో ఇనిషియల్ వాల్యూ is 10, చేంజ్ ఇన్ వాల్యూ is 3, ఫైనల్ వాల్యూ is 13. ఇనిషియల్ వాల్యూ 10, చేంజ్ ఇన్ వాల్యూ ప్లస్ 3, ఫైనల్ వాల్యూ is 13. ఒకవేళ అదే తగ్గింది అనుకోండి, చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్. If we decrease the number by 42.84%, then find initial value, change in value, final value. తొలి విలువలో మార్పు, తుది విలువ ఫైండ్ అవుట్ చేద్దాం. మైనస్ నథింగ్ బట్ తగ్గుతుందని, ప్లస్ అంటే పెరుగుతుంది అని, అంతే సింబల్. అంత మించి వాటికి ప్లస్ విలువ మైనస్ విలువ కాదు. 42.84% మనకు తెలుసు, సిన్స్ 14.28% is 1/7. ఈ 14 కి 42 ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. 3 టైమ్స్ చేస్తే 42.84%. అట్ ద సేమ్ టైం ఇది కూడా 3 టైమ్స్ చేయండి, 3/7. దట్ ఈస్ 3/7. బట్ ఇది తగ్గే విలువ, దట్ ఈస్ తగ్గుతుంది, పెరగట్లేదు పర్సెంటేజ్. అనగా మనకు ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ యొక్క రేషియో తీసుకుంటే, ఇనిషియల్ గా బేస్ ఎంత ఉంది? బేస్ ని ఇనిషియల్ వాల్యూ అంటాం. ఫస్ట్ మన పాకెట్ లో 7 రూపీస్ ఉంటే 7 రూపీస్ యొక్క 42.8% తగ్గించాం మనం. 7 రూపీస్ ని 42.8% తగ్గిస్తే ఎంత తగ్గుతుంది? అది 7 యొక్క 42.84% 3 తగ్గి ఫైనల్ గా అది 4 అవుతుంది. సో ఇనిషియల్ వాల్యూ 7, చేంజ్ ఇన్ వాల్యూ 3, ఫైనల్ వాల్యూ ఇస్ 4. ఓకే, ఈ విధంగా ఈ కాన్సెప్ట్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక నంబర్ ని ఇంత పర్సెంట్ పెంచాము, ఇంత పర్సెంట్ తగ్గించాము అని అనుకోండి, ఆ పర్సంటేజ్ ని ఫ్రాక్షన్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయగలగాలి. మాక్సిమం స్టాండర్డ్ పర్సంటేజ్ ఇస్తే మనం ఫ్రాక్షన్స్ లో మారుస్తాం. లేకపోతే మనం చెప్పిన మెథడ్ 1 మెథడ్ 2 ప్రకారం 100 అయితే 128 అయిందని, 100% అయితే 128% అయిందని చూస్తాం. ఓకే, ఈ 3 మెథడ్స్ ఉపయోగిస్తాం. ఎక్కడైతే మనకు స్టాండర్డ్ పర్సంటేజ్ ఇస్తాడో ఈ రేషియో మెథడ్ ఉపయోగిస్తాం. స్టాండర్డ్ పర్సంటేజ్ కాకుండా వేరే పర్సంటేజ్ ఇస్తే 100కి ఎంత అనేది చూస్తాం. ఓకే, వీటిని ఉపయోగించి స్కేలింగ్ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు కనుక్కుంటాం. మనం చూద్దాం, మనము స్కేల్ గుణకం ఎలా కనుక్కుంటాం, స్కేలింగ్ ఫ్యాక్టర్ ఎలా కనుక్కుంటాం, లేదా మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఎలా కనుక్కుంటామో చూద్దాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫస్ట్ నా దగ్గర ఎంత నెంబర్ ఉండే, లెట్ క్వశ్చన్ రీడ్ చేద్దాం ఒకసారి. లెట్ యు హ్యావ్ x rupees in your pocket initially. Now it is increased by 28%. Then find scaling factor or multiplying factor. మొదట నీ జేబులో x రూపాయలు ఉన్నాయి, దానిని 25% పెంచితే స్కేల్ గుణకం కనుక్కోవాలి. దానికి నేను ఒక టేబుల్ రాసా, ఒక 2-3 చూద్దాం. నంబర్ అది పెరిగిందా లేదా తగ్గిందా, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. అప్పుడు ఇంక్రీజ్ అయిన నీ నెంబర్ ఎంత? స్కేలింగ్ ఫ్యాక్టర్, మల్టిప్లికేటింగ్ ఫ్యాక్టర్. దీన్ని మనము ఇనిషియల్ వాల్యూ అనొచ్చు. ఏమొచ్చు? ఇనిషియల్ వాల్యూ. న్యూ నెంబర్, దట్ ఈస్ అవర్ ఫైనల్ వాల్యూ. వాట్ ఈస్ ఇంక్రీజ్ డిక్రీజ్? చేంజ్ ఇన్ వాల్యూ అనొచ్చు. ఓకే, నెంబర్ ఈస్ ఇనిషియల్ వాల్యూ, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేంజ్ ఇన్ వాల్యూ, న్యూ నెంబర్ ఈస్ ఫైనల్ వాల్యూ. ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ కి ఎంత చేంజ్ అయిందో, ఏ రేషియోలో చేంజ్ అయిందో, లేదా మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ లో చేంజ్ అయిందో అది రాద్దాం. చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, you have in your pocket is x rupees. Now it is increased by 28%. Increased కాబట్టి ప్లస్ గుర్తు రాసా. That is, new number may become x plus, already first number is x, and we increased 28% of x. We increased 28% of x. That is simplified form. x నేను కామన్ తీస్తా, ఇక్కడ 1 వస్తుంది. 28%, ఇంతకు ముందు మనం చూసినట్టు పర్సంటేజ్ సింబల్ తీస్తే నాకు 2 డెసిమల్ ప్లేసెస్ పెరుగుతాయి, 2 దశాంశ స్థానాలు పెరుగుతుంది పర్సంటేజ్ గుర్తు తీసేస్తే. దట్ ఈస్ x యొక్క 1.28, x యొక్క 1.28% అవుతుంది. ఇక్కడ మొదట విలువ x ఉండే, x కి ఫైనల్ వాల్యూ ఎన్ని రెట్లు అయింది? 1.28. ఎస్, మొదట x ఉండే 28% ఇంక్రీజ్ అయిందంటే అది
మొదటి వాల్యూ యొక్క 1.28 టైమ్స్ అయింది అని అర్థం. దట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఇనిషియల్లీ వీ హ్యావ్ ఇన్ అవర్ పాకెట్ ఇస్ x rupees. Now it is increased by 28%. That means the final value or new number is 1.28 times of initial value. So that the scaling factor is 1.28. The scaling factor is 1.28. For example, another example తీసుకుందాము. A number y is increased by 44.44%. 44.44%. That means what is the value of 44.44%? నేను నా అవసరానికి అనుగుణంగా ఇక్కడ డెసిమల్ ఫామ్ లో రాసిన. నేను ఇప్పుడు వేరే మెథడ్ చేస్తా, ఫ్రాక్షన్. That is 4/9. It is increased 4/9. So the new number is, first of all we have y. ఫస్ట్ మన దగ్గర y ఉండే, ఇప్పుడు ఎంత పెరిగింది? 4/9 టైమ్స్ ఆఫ్ y పెరిగింది. ఫస్ట్ మన దగ్గర y ఉండే, y యొక్క 44.44% అంటే 4/9. 4/9 ఆఫ్ y పెరిగింది. కొంచెం సింప్లిఫై చేస్తే నేను y కామన్ తీసాను అనుకోండి, 1 + 4/9 అవుతుంది. దట్ ఈస్ y ఇంటూ 9 1 9 + 4 13/9. చూడండి, ఇనిషియల్ గా మన దగ్గర y ఉండే, ఇప్పుడు అది ఎంత అయింది? మొదటి విలువ y కి 13/9 ఎట్లా అయింది? సో అవర్ స్కేలింగ్ ఫ్యాక్టర్ ఈస్ 13/9. అవర్ స్కేలింగ్ ఫ్యాక్టర్ ఈస్ వాట్? 13/9. నేను ఒకసారి డెసిమల్ ఫామ్ లో రాస్తున్నా, ఒకసారి ఫ్రాక్షన్ ఫామ్ లో రాస్తున్నా. ఇంకొకసారి చూద్దాము. ఫర్ సపోజ్ నేను తీసేస్తున్నా కొంచెం. ఓకే, రైట్. సపోజ్ నా దగ్గర ఒక z అనే వాల్యూ ఉంది. z అనే వాల్యూ నేను తగ్గిస్తున్నా, ఇప్పుడు -38% చేస్తున్నా. -38% చేస్తున్నా. -38% అంటే ఇట్ ఈస్ డిక్రీస్డ్ బై 0.38. అవునా? 38% ని శాతం గుర్తు తీసేస్తే 2.0 పెడతారు అనుకున్నాం. మనకు తెలుసు ప్రతి సంఖ్య దానిలో అది 100%. 100% అంటే 1 యూనిట్. ఎస్, ఇనిషియల్ గా మన దగ్గర z రూపీస్ ఉండే, ఇప్పుడు z యొక్క 0.38 తగ్గుతుంది. పెరిగితే ప్లస్ రాసాము, తగ్గితే మైనస్. z వాల్యూ ఫస్ట్ ఉండే మన దగ్గర, ఇప్పుడు -0.38 టైమ్స్ ఆఫ్ z తగ్గుతుంది. కొంచెం సింప్లిఫై చేస్తే z కామన్ తీద్దాం. 1 - 0.38 దట్ ఈస్ z ఇంటూ 0.62 అంటే ఎంత అవుతుంది? స్కేలింగ్ ఫ్యాక్టర్ ఈస్ 0.62. స్కేలింగ్ ఫ్యాక్టర్ ఈస్ 0.62. ఇనిషియల్ గా నా దగ్గర z ఉండే, 38% తగ్గడం వల్ల అది z యొక్క 0.62 టైమ్స్ అయింది. z కి 0.62 రెట్లు అయింది. ఇంతకుముందు z ఒక యూనిట్ ఉంటే అది 1 యూనిట్ కాస్త 38% తగ్గడం వలన z యొక్క 0.62 రెట్లు అయింది. సో అవర్ స్కేలింగ్ ఫ్యాక్టర్ ఈస్ 0.62. మొదటి సంఖ్య నుండి చివరి సంఖ్యలో మార్పు, దాన్నే మనం స్కేలింగ్ ఫ్యాక్టర్ అంటాం, 0.62. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం, లాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర w అనే ఒక నెంబర్ ఉంది. w అనే నెంబర్ నేను -33/1/3% తగ్గించాను, అందుకే నేను మైనస్ గుర్తు రాశాను. కానీ ఇది స్టాండర్డ్ ఫ్రాక్షన్ నాకు తెలుసు, -1/3 తగ్గింది కాబట్టి మైనస్ రాస్తున్నాను. అంటే నా దగ్గర ఇనిషియల్ గా w ఉంది, w నుంచి 1/3 ఆఫ్ w ని తగ్గించేస్తున్నా. కొంచెం సింప్లిఫై చేస్తే మనము w యొక్క 2/3 ఉంటుంది. వాట్ ఈస్ ద స్కేలింగ్ ఫ్యాక్టర్? దట్ ఈస్ 2/3. ఈ విధంగా ఇనిషియల్ వాల్యూ, చేంజ్ ఇన్ వాల్యూ, అది ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. కొత్త నెంబర్ అదే ఫైనల్ వాల్యూ ఎన్న టైం ప్రీవియస్ నెంబర్ కి ఎన్ని టైమ్స్ అవుతుంది, ఆ మారిన స్కేల్ ఫ్యాక్టర్ ఏంటిది. ఒకసారి నేను డెసిమల్ ఫామ్ లో తీసుకున్నా, మోర్ దెన్ 100% అన్నమాట ఇది. ఒకసారి నేను ఫ్రాక్షన్ రూపంలో తీసుకున్నా, ఒకసారి నేను డెసిమల్ ఫామ్ లో లెస్ దెన్ 100 అన్నమాట. ఓకే, ఈ విధంగా మనము స్కేలింగ్ ఫ్యాక్టర్, ఒక సంఖ్య మొదట ఎంత ఉండే చివరగా ఎంత అవుతుంది, మొదటి దానికి అది ఎన్ని రెట్లు,
ఆ ఎన్ని రెట్లు అనే మాటని మనం ఇక్కడ స్కేల్ గుణకం లేదా స్కేల్ ఫ్యాక్టర్ లేదా మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అని అంటాం. ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది కొన్ని క్వశ్చన్స్ లో. కాబట్టి విద్యార్థులు దీన్ని కొంచెం ఇప్పటివరకు నేను ఒక 20 minutes దాకా కాన్సెప్ట్ చెప్పాను. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ వస్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఎటువంటి ఫార్ములాస్ నేర్చుకోవడం లేదు, వినండి, కేవలం కాన్సెప్ట్ మాత్రమే నేర్చుకుంటున్నాం. ఆ కాన్సెప్ట్ మీద మాత్రమే ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. రైట్, ఇప్పుడు గతంలో నేర్చుకున్న కాన్సెప్ట్ మీద ఈ క్వశ్చన్స్ చూద్దాం. 11th క్వశ్చన్. A number which when increased by 16% becomes 1914, then the number is. ఒక సంఖ్యను 16% పెంచగా ఫలితం 1914 అయిన ఆ సంఖ్య ఎంత? ఆప్షన్స్ ఆర్ గివెన్. చూడండి, 16% ఇంక్రీజ్ చేస్తే ఈ వాల్యూ, ఇంక్రీజ్ చేయకపోతే దానికంటే తక్కువ వాల్యూ. నేను సంఖ్యను 16% పెంచితే ఈ విలువ వస్తుంది, పెంచకపోతే దీనికంటే తక్కువ ఉంటుంది. సో ఆన్సర్ మస్ట్ బి లెస్ దెన్ 1914. ఈ విధంగా చూస్తే ఇది ఎక్కువ కాబట్టి ఆప్షన్ ఏ కాదు, సి కాదు, ఓన్లీ ఆన్సర్ బీడీలలో ఉంటుంది. అది ఒకసారి చూద్దాం. సంఖ్యను ఎంత శాతం పెంచాం మనము? 16% పెంచాము. 16% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 4/25. 16% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 4/25 అనగా ఇనిషియల్ వాల్యూ 25 అయితే అది 4 పెరిగి ఫైనల్ గా 29 అయింది. ఈ 29 పెరిగింది వాల్యూ 1914. 29 యూనిట్స్ వాల్యూ 1914. చూద్దాం 1 యూనిట్ ఎంత వస్తుందో. 1 యూనిట్ వాల్యూ వచ్చేసి 29 6 174, 17 రిమైండర్ 174, అగైన్ 29 6. ఒక యూనిట్ వాల్యూ 66 అయితే మనకు కావాల్సింది తొలి విలువ, ఇనిషియల్ వాల్యూ, దట్ ఈస్ 25 యూనిట్స్ వాల్యూ ఎంత? 25 into 66. చూడండి, 66 లో 11 into 6 into 11 ఉంది. ఆన్సర్ మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 11. ఆన్సర్ ఖచ్చితంగా 11 యొక్క గుణిజం. నేను మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, డిజిటల్ సమ్ చూడవచ్చు. ఇది మల్టిప్లికేషన్ చూస్తున్నా. 11 తో మల్టిప్లై చేసినప్పుడు ఇది ఎత్తావో ఆన్సర్స్ కావు. 11 1s 11, ఇది పోదు, కాబట్టి ఆన్సర్ ఈస్ బి. 11 1s 11, 5 రిమైండర్, 11 5 55, 11 0 0. ఎస్, ఆన్సర్ ఈస్ 1650. లేదు అంటే డిజిటల్ సమ్ కాన్సెప్ట్ చూద్దాం. లేదు అంటే ఏం చూద్దాం? డిజిటల్ సమ్ కాన్సెప్ట్. ఆన్సర్ ఈస్ 25 into 66 is our answer. 2 plus 5 7 into 6 plus 6 12. 12 ని మళ్ళా సింగిల్ డిజిట్ వచ్చేదాకా కొడుకుంటూ పోవాలి. 6 12, 1 plus 2 3. 7 3s are 21. 21 అంటే అగైన్ డిజిటల్ సమ్ 3. ఆన్సర్ డిజిటల్ సమ్ ఇస్ 3. ఇక్కడ చూడండి 6, ఇక్కడ 3, కానీ ఇది 1914 కంటే ఎక్కువ కాబట్టి ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి 8 plus 1 9 చేస్తే 7, 3 కాదు. 6 plus 5 11 plus 1 12, డిజిటల్ సమ్ ఇస్ 3. సో ఈ విధంగా కూడా ఆన్సర్ ని పిక్ చేయొచ్చు. ఇక్కడ 11 అనేది ప్రైమ్ నెంబర్ యొక్క మల్టిపుల్ కావాలి. ఇంకొకటి నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను. 11 into 12 చెప్తాను. చూడండి, 1 plus 2 3, లాస్ట్ నెంబర్ 2. ఈ ఎండ్ డిజిట్స్ ని యాడ్ చేస్తే మిడిల్ డిజిట్ వస్తుంది. ఇక్కడ అదే విధంగా ఉందా? 1 5 యాడ్ చేస్తే 6 వస్తుంది. ఎస్, ఈ విధంగా 11 యొక్క ఇది వేదిక మెథడ్ అండి. 11 చే గుణకం ఎట్లా ఉండాలి? 123 ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ నెంబర్, నెక్స్ట్ యాడ్ 2 నెంబర్స్, 1 plus 2 3. ఓకే, నెక్స్ట్ ఈ 2 ఆడండి, 2 plus 3 5. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ 3, 13 53. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, వేదిక మెథడ్ అని 11 చే మల్టిప్లికేషన్ చేయడం ఈ మెథడ్ అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ డిజిటల్ సమ్ చూడొచ్చు, 11 యొక్క మల్టిపుల్ చూడొచ్చు. మన వేదిక మెథడ్ 11 చే మల్టిప్లై ఎలా చేయడం చూసాము. నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్. ఇఫ్ ఏ నెంబర్ which when decreased by 22.22% becomes 5677, then the number is. ఒక సంఖ్యను 22.22% తగ్గించగా 5677 అగును. అయినా ఆ సంఖ్య ఎంత? తగ్గిస్తే ఈ విలువ, తగ్గించకపోతే దీనికంటే ఎక్కువ విలువ. సో ఆన్సర్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 5677. 5677 కంటే ఎక్కువ ఉండాలి. ఇది తక్కువ ఉంది, ఆన్సర్ కాదు. ఇది తక్కువ ఉంది, ఆన్సర్ కాదు. ఆన్సర్ ఈ రెండిట్లోనే ఉంటుంది.
చూద్దాం. సో ఎంత తగ్గించాం మనము 22.22%. 22.22% అంటే ఎంత తగ్గించాం 2/9 దాని ఫ్రాక్షన్ వాల్యూ. ఇనిషియల్ వాల్యూ 9 ఉండే ఫైనల్ వాల్యూ 2 తగ్గి 7 అయింది. ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ యాక్చువల్లీ నా బేస్ ఇనిషియల్ వాల్యూ 9 ఉండే అది 2 తగ్గి 9 యొక్క 22.2% 2 అన్నమాట. 2 తగ్గి 7 అయింది. తగ్గిన తర్వాత వాల్యూ ఇది. సో 7 యూనిట్స్ వాల్యూ 5677. క్యాన్సిల్ చేస్తే 1 యూనిట్ వాల్యూ చూద్దాం. 7 8s are 56, 7 1s 7 1s are. So initial value కూడా 811 times. 9 1s are 9. Again 9 1s are 9. 9 8s are 72. 7299 is our answer. Answer is C. ఈ విధంగా క్యాలిక్యులేషన్స్ ని మనం ఇనిషియల్ వాల్యూ, చేంజ్ ఇన్ వాల్యూ, ఫైనల్ వాల్యూ. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఇనిషియల్ వాల్యూ, దిస్ ఈజ్ చేంజ్ ఇన్ వాల్యూ. చేంజ్ అయిన తర్వాత ఫైనల్ వాల్యూ 7. ఇక్కడ కూడా ఇది ఇనిషియల్ వాల్యూ తొలి విలువ, ఇది చేంజ్ ఇన్ వాల్యూ, ఇది ఫైనల్ వాల్యూ. 25 కాస్త 4 పెరిగి ఫైనల్ వాల్యూ 29 అవుతుంది. ఇవి రావాలి. ఒక క్వాంటిటీ ఇంత పెరిగింది, ఇంత అయింది, ఒక క్వాంటిటీ ఇంత తగ్గింది, ఇంత అయింది అన్నప్పుడు ఇనిషియల్ వాల్యూ ఏంటి, చేంజ్ ఇన్ వాల్యూ ఏమిటి, ఫైనల్ వాల్యూ ఏమిటి, ఈ మెథడ్ లో మనం దీన్ని సొల్యూషన్ ఈజీగా చేయొచ్చు. ఓకే, ఇంకొక క్వశ్చన్ చూద్దాం క్లాస్ 3 కి సంబంధించి. when a number increased by 216, when a number increased by 216, it becomes 140% of itself. What is the number? If a number increased by 216, it becomes 140%. Okay, that means if a number is 100% and we increase 216, it becomes 140% of itself. Then we have to find the number. ఒక సంఖ్యను 216 కలపగా వచ్చు సంఖ్య ఆ సంఖ్యకు 140%. వచ్చు సంఖ్య ఆ సంఖ్యకు 140% అగును. ఒక సంఖ్యను 216 కలపగా వచ్చు సంఖ్య ఆ సంఖ్యకు 140% అగును. అయినా ఆ సంఖ్యను కనుగొనండి. ఆ సంఖ్య 100% అనుకుంటే ఇంత వాల్యూ కలిపితే అది 140% అవుతుంది. అయితే ఆ సంఖ్య రైట్. దీన్ని నేను 2 మెథడ్స్ లో చెప్తాను. మెథడ్ 1, మనకు 140%, 140ని 7 into 20% రాయొచ్చు. నాకు తెలుసు 20% is 1/5, కానీ 20కి 7 times కాబట్టి 7/5 పెరుగుతుంది కాబట్టి ప్లస్. ఇనిషియల్ వాల్యూ 5 యూనిట్స్ అయితే ఫైనల్ వాల్యూ 7 పెరిగి ఆ సంఖ్యకు 140% అంటే 7 అవుతుంది. మరి జాగ్రత్త వినాలి. ఆ సంఖ్యకు 140% అంటే 2 పెరిగి డైరెక్ట్ 7 వచ్చేస్తుంది మనకి. ఇనిషియల్ వాల్యూ 5 అయితే ఫైనల్ వాల్యూ 7, అది పెరగడం కాదు 140% అవుతుంది. ఓకే, సో తేడా ఎంత ఉంది? 2 యూనిట్స్. 5 నుంచి 7 కావడానికి ఎన్ని యూనిట్స్ పెరిగింది? 2 యూనిట్స్ పెరిగింది. ఆ పెరిగిన విలువే మనం కలిపింది 216. ఓకే, 2 యూనిట్స్ విలువ 216 అయితే 1 యూనిట్ విలువ 108. మనకు కావాల్సింది ఆ సంఖ్య తొలి విలువ, దానికి 5 యూనిట్లు, 5 యూనిట్ల విలువ 5 into 108, 540 is the answer. దీని ఇంకో మెథడ్ చేద్దాం. మెథడ్ 2, ఇనిషియల్ వాల్యూ ఏమనుకుంటానంటే 100% అనుకో. ఏ సంఖ్య అయినా తనకు తాను 100%. ఎవ్రీ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 100%. బట్ ఫైనల్ ఎంత అయింది? అది 216 కలపడం వలన ఫైనల్ గా 140% అయింది. అంటే ఇంక్రీజ్ ఎంత ఉంది? 40% ఇంక్రీజ్ అయింది. ఈ 40% వాల్యూని 216 మనం కలిపింది. ఈ 40% వాల్యూనే 216. అప్పుడు 20% వాల్యూ 108, కానీ మనకు 100% వాల్యూ కావాలి. ఇంటూ 5 చేయండి బోత్ సైడ్స్, దట్ ఈస్ 540 is the answer. ఇది ఫ్రాక్షన్ మెథడ్ లో, ఇది పర్సంటేజ్ 100% పర్సంటేజ్ నోటేషన్ లో. ఫ్రాక్షన్ నోటేషన్, పర్సంటేజ్ నోటేషన్ రెండు విధాలు చేయొచ్చు. ఇక్కడ 5 నుండి 7 పెరగడం కాదు, ఆ సంఖ్యలో 140% అయింది. 5 ఉన్న సంఖ్య ఇంత కలపడం వల్ల 7 అయిందని అర్థం. ఇనిషియల్ వాల్యూ 5 అయితే ఫైనల్ వాల్యూ 7. ఇనిషియల్ వాల్యూ 5 అయితే ఫైనల్ వాల్యూ 7. అప్పుడు ఎంత పెరిగింది? 2 యూనిట్స్ పెరిగింది. ఇవి ఎందుకు పెరిగింది? 216 కలపడం వల్ల. దాని అర్థము 2 యూనిట్ విలువ 216 అయితే 1 యూనిట్ విలువ 108. అప్పుడు మనకు కావాల్సిన యూనిట్స్ వాల్యూ 5 యూనిట్స్ వాల్యూ 540. ఓకే, థ్యాంక్ యూ.